ఈరోజు మన వరి పొలంలో కలుపుని కంట్రోల్ చేయడానికి బియ్యాన్ని చల్లుతున్నాం. అంటే బియ్యం అయినా చల్లుకోవచ్చు, లేక నూకలైనా చల్లుకోవచ్చు. అసలు ఈ బియ్యం చల్లితే కలుపు కంట్రోల్ అవ్వడం ఏంద్రా బాబు అని పరేషాన్ కాకండి. ఎందుకంటే ఇది సివిఆర్ గారు కనుక్కున్న కొత్త పద్ధతి. ఈ రోజైతే ఒక ఎకరానికి 50 కిలోల బియ్యాన్ని చల్లుతున్నాం. చూద్దాం అసలు ఈ కలుపు కంట్రోల్ అవుతుందా లేదా అనేది మీకు ఇంకో 15 రోజుల్లో ఇంకో వీడియో తీసి చూపిస్తాను. నిజంగానే కంట్రోల్ అయితే మాత్రం అసలు ఈ వరి పండించే రైతుకి, ఎవరైతే ప్రకృతి వ్యవసాయంలో వరి పండిస్తున్నారో వాళ్ళకైతే అసలు తిరుగులేదు. ఎందుకంటే మెయిన్గా మనకు ఇబ్బంది పెట్టేది కలుపే. మనం కలుపుని ఎంత సులభంగా కంట్రోల్ చేసుకుంటే మనకు అంత ఈజీ అవుతుంది. అంటే సివిఆర్ గారు చెప్పే మాట ఏంటిదంటే, మనం ఎప్పుడైతే ఈ బియ్యాన్ని చల్లుతామో అప్పుడు ఏవైతే మనకు కింద ఉండే సూక్ష్మ జీవులన్నీ ఆ బియ్యాన్ని తినడానికి వస్తాయట. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సాయిల్ని మొత్తం గుల్లబారేలాగా చేసి ఆ బియ్యంతో పాటు ఏవైతే మనకు కలుపు మొలవడానికి రెడీగా ఉన్నాయో ఆ కలుపుని కూడా ఆ సూక్ష్మ జీవులే తినేస్తాయని వాళ్ళు అయితే చెప్తున్నారు. అలా తినడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ పంట కూడా ఏదైతే మనము ఈ బియ్యాన్ని చల్లిన పంట ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు ఏం గమనించారంటే మంచిగా పచ్చగా పడడము, మంచిగా ఏపుగా పెరగడము, మంచిగా రూటు సిస్టమ్ కూడా మంచిగా డెవలప్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. నాట్లు వేసిన తర్వాత ఒక 50 కిలోలు, తర్వాత 15 రోజుల తర్వాత ఒక 50 కిలోలు అయితే చల్లుకోవాలని చెప్తున్నారు. చూద్దాం అసలు ఇది కంట్రోల్ అవుతుందా లేదా అనేది ఇంకో వీడియోలో మీకు కంట్రోల్ అయితే ఒకవేళ అయిందని చూపిస్తాను, ఒకవేళ కంట్రోల్ కాలేదంటే కాలేదని చూపిస్తాను.